నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ఉదాన గాథల్లోని పటమ నానా తైద్దిక సూత్రం గురించి చెప్పుకుందాం. తైద్దిక అంటే వేర్వేరు సాంప్రదాయాలు అని అర్థం. అంటే రకరకాల మతాలు సాంప్రదాయాల్లో ఉన్న వ్యక్తులని తైద్దికులు అని పిలుస్తారు. ఈ సూత్రం చాలా మంచి ఎగ్జాంపుల్ తోటి ఉంటుంది. చివరి వరకు వినండి, చాలా ముఖ్యమైనది కూడా. అంటే దృష్టికోణం గురించి, నమ్మకాల గురించి భగవానుడు చెప్తాడనమాట. వాళ్ళకి తెలిసిందే కరెక్ట్ అనుకునే వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జేతవనంలో అనాథపిండికుడి ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు నానా దృష్టులు అంటే నమ్మకాలు, నానా రుచులు, నానా ఓదార్పులు గల, నానా దృష్టులను ఆశ్రయించుకొని ఉన్న అనేక మంది నానా తైర్దిక, శ్రమణ, బ్రాహ్మణ, పరివ్రాజకులు శ్రావస్తిలో ఉండేవారు. ఒక శ్రమణ బ్రాహ్మణుడు ఇలా అంటాడు: లోకం శాశ్వతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. మరలా ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు ఈ లోకం అశాశ్వతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు లోకం అంతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు లోకం అనంతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు ప్రాణము శరీరము ఒక్కటే, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు ప్రాణము శరీరము వేరువేరు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు తథాగతుడు మరణం తర్వాత ఉంటాడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు తథాగతుడు మరణం తర్వాత ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు తథాగతుడు మరణం తర్వాత ఉంటాడు ఉండడు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకొక శ్రమణ బ్రాహ్మణుడు తథాగతుడు మరణం తర్వాత ఉండడు అనటం కూడా ఉండదు, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే వాదంతో, దృష్టితో ఉండేవాడు. ఇంకా దమ్మం ఇలా ఉంటుంది, దమ్మం ఇలా ఉండదు, దమ్మం ఇలా ఉండదు, దమ్మం ఇలా ఉంటుంది అంటూ వారిలో వారు జగడమాడుతూ, కలహిస్తూ, వివాదిస్తూ, మాటల ఈటలతో ఒకరినొకరు హింసించుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అనేక మంది భిక్షువులు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని, పాత్రా చీవరాలను తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించారు. శ్రావస్తిలో భిక్ష కోసం తిరిగి ఆ భోజనాన్ని భుజించిన తర్వాత పిండపాతం నుండి తిరిగి వచ్చి భగవానుని వద్దకు చేరుకున్నారు. భగవానుని వద్దకు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు భగవానుడితో ఇలా అన్నారు: బంతే, శ్రావస్తిలో అనేక మంది నానా తైర్దిక, శ్రమణ, బ్రాహ్మణ, పరివ్రాజకులు నానా రుచులు, నానా ఓదార్పులు, నానా దృష్టులతో ఆశ్రయించుకొని ఉన్నారు. ఒక శ్రమణ బ్రాహ్మణుడు లోకం శాశ్వతం, ఇదే సత్యం, తక్కినదంతా వ్యర్థం అనే దృష్టితో ఉన్నాడు. సో ఇంతకుముందు రకరకాలుగా చెప్పారు కదా, ఒక్కొక్క బ్రాహ్మణుడు ఒక్కొక్క విధంగా. అలా జరిగిన విషయం అంతా కూడా భిక్షువులు భగవానుడికి చెప్తారు. దమ్మం ఇలా ఉంటుంది, దమ్మం ఇలా ఉండదు, దమ్మం ఇలా ఉండదు, దమ్మం ఇలా ఉంటుంది అంటూ వారు జగడమాడుతూ, కలహిస్తూ, వివాదిస్తూ, మాటల ఈటలతో ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు అని భగవానుడికి భిక్షువులు చెప్తారు. అప్పుడు భగవానుడు ఇలా అంటారు: భిక్షువులారా, ఆ తైర్దికులు, పరివ్రాజకులు గుడ్డివారు, కళ్ళు లేనివారు. వారికి అర్థం కానీ అనర్థం కానీ తెలియదు, ధర్మం కానీ అధర్మం కానీ తెలియదు. అర్థం అనర్థం తెలియక, ధర్మం కానీ అధర్మం కానీ తెలియక, దమ్మం ఇలా ఉంటుంది, ఇలా ఉండదు,
ధమ్మం ఇలా ఉండదు, ధమ్మం ఇలా ఉంటుంది అంటూ జగడమాడుతూ, కలహిస్తూ, వివాదిస్తూ, మాటల ఈటలతో ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు. భిక్షువులారా, పూర్వకాలంలో ఇదే శ్రావస్తిలో ఒక రాజు ఉండేవాడు. ఒకసారి భిక్షువులారా, ఆ రాజు ఒకరిని పిలిచి, పోయి నువ్వు శ్రావస్తిలో ఉన్న పుట్టుగుడ్డువాడందరినీ కూడా ఒక చోటు చేర్చు అన్నాడు. అలాగే దేవా అని అతడు ఆ రాజుకి బదులు పలికి శ్రావస్తిలో ఉన్న గుడ్డివారందరినీ పట్టుకొని రాజు వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆ రాజుతో ఇలా అన్నాడు, దేవా, శ్రావస్తిలోని గుడ్డివారందరూ ఒకచోట చేర్చబడినారు. అయితే పోయి ఆ పుట్టుగుడ్డువానికి ఏనుగును చూపించు. అలాగే దేవా అని అతడు రాజుకు బదులు పలికి ఆ పుట్టుగుడ్డువానికి ఏనుగుని చూపించాడు. అయితే ఒక పుట్టుగుడ్డువానికి ఏనుగు తలను చూపించి, అంటే తలను చూపించడం అంటే చేతితోటి దాన్ని స్పర్శించడం, అంటే తాకడం. సో ఒకడు తలను తాకి పుట్టుగుడ్డి ఏనుగు ఇలా ఉంటుంది అన్నాడు. అంటే ఇంకా ఒక పుట్టుగుడ్డివానికి ఏనుగు చెవిని చూపించి పుట్టుగుడ్డి ఇలా అంటాడు అతడు. అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శరీర భాగాన్ని దాన్ని స్పర్శించి ఓ ఏనుగు ఇలాగ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకడేమో చెవిని చూపించి ఆ ఏనుగు ఇలా ఉంటుంది అనుకుంటాడు. ఒకడు పుట్టుగుడ్డివానికి ఏనుగు దంతాన్ని చూపించి పుట్టుగుడ్డి ఏనుగు ఇలా ఉంటుంది అన్నాడు. ఒక పుట్టుగుడ్డివానికి ఏనుగు తొండాన్ని చూపించి ఆ పుట్టుగుడ్డి ఏనుగు ఇలా ఉంటుంది అన్నాడు. ఒక పుట్టుగుడ్డివానికి ఏనుగు పొట్టను చూపించి అతడు ఏనుగు ఇలా ఉంటుంది అంటాడు. ఇంకొకడు ఏనుగు పాదాన్ని చూపించి ఏనుగు ఇలా ఉంటుంది అంటాడు. ఇంకొకడు ఏనుగు పిరుదును చూపించి ఏనుగు ఇలా ఉంటుంది అంటాడు. ఇంకొకడు ఏనుగు తోకను చూపించి ఏనుగు ఇలా ఉంటుంది అంటాడు. ఒకడు ఏనుగు తోక కుచ్చుని, అంటే తోక కుచ్చు అంటే చీపురులాగా ఉంటుంది కదా తోక, సో దాన్ని చూపించి ఏనుగు ఇలా ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, అతడు పుట్టుగుడ్డి వారికి ఇలా ఏనుగును చూపించి రాజు వద్దకు వచ్చాడు. వచ్చి రాజుతో ఇలా అన్నాడు, దేవా, పుట్టుగుడ్డివాడు ఏనుగును చూశాడు, ఇక తమరికి తోచినట్లు చేయండి అని ఆ సేవకుడు చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, ఆ రాజు ఆ పుట్టుగుడ్డి వారి వద్దకు పోయాడు. పోయి ఆ పుట్టుగుడ్డి వారితో ఇలా అన్నాడు, సో మీరు ఏనుగుని చూశారా అని వాళ్ళందరినీ అడిగాడు రాజు. ఏనుగుని చూశాం దేవా అని వాళ్ళు చెప్తారు. అయితే ఏనుగు ఎలా ఉంటుందో నాకు చెప్పండి అని రాజు ఆ గుడ్డివారైన వారిని అడుగుతాడు. అయితే భిక్షువులారా, ఏనుగు తలను చూసిన పుట్టుగుడ్డివాడు, దేవా, ఏనుగు కుండలా ఉంటుంది అన్నాడు. అంటే వాడు చేతితోటి తలని మాత్రమే స్పర్శించి వాడికి ఇంతకుముందు ఏదైతే అనుభవంలోకి ఉందో దాన్ని ఊహించుకొని ఓహో ఇలా ఉంటుంది అని చెప్తాడు. అంటే ఏనుగు తలని ముట్టుకొని వాడు ఏనుగు కుండలాగా ఉంటుంది అని చెప్పాడు. భిక్షువులారా, ఏనుగు చెవిని చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు చేటలా ఉంటుంది అన్నాడు. భిక్షువులారా, ఏనుగు దంతాన్ని చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు మేకులా ఉంటుంది అని చెప్పాడు. భిక్షువులారా, ఏనుగు తొండాన్ని చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు నాగటి కోలలా ఉంటుంది అని చెప్పాడు. భిక్షువులారా, ఏనుగు పొట్టను చూసిన పుట్టుగుడ్డి, ఏనుగు గుమ్మిలా ఉంటుంది అన్నాడు. భిక్షువులారా, ఏనుగు పాదాన్ని చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు గుంజలా ఉంటుంది అని చెప్పాడు. భిక్షువులారా, ఏనుగు పిరుదను చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు రోలులా ఉంటుంది అన్నాడు. భిక్షువులారా, ఏనుగు తోకను చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు రోకలిలాగా ఉంటుంది అన్నాడు. ఇంకా భిక్షువులారా, ఏనుగు తోక కుచ్చును చూసిన పుట్టుగుడ్డి, దేవా, ఏనుగు చీపురులా ఉంటుంది అన్నాడు. వారు ఏనుగు ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఇలా ఉండదు, ఇలా ఉంటుంది అని పిడికిళ్ళతో కొట్టుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు కదా. అయితే వాళ్ళు
ఏనుగు ఇలా ఉంటుందంటే నా చెప్పింది కరెక్టు, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు రాజు వారిని చూసి తనలో నవ్వుకున్నాడు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ చెప్పింది కూడా అసలు కరెక్టే కాదు. ఏనుగు నిజంగా వాళ్ళు చెప్పిన ఉదాహరణలతోటి ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఆ ఏనుగు యొక్క శరీర భాగాన్ని ముట్టుకున్నారు. దాంతో వాళ్ళకి ఇంతకుముందు ఏదైతే అనుభవంలోకి ఉందో దాన్ని ఊహించుకొని వాళ్ళు సమాధానం చెప్పారు. నిజానికి ఏనుగు గుంజలాగా ఉంటుందా, రోలులాగా ఉంటుందా, రోకల్లాగా ఉంటుందా, లేకపోతే చేటలాగా ఉంటుందా, మేకులాగా ఉంటుందా, కుండలాగా ఉంటుందా? ఏనుగు ఎలా ఉంటుంది? గుడ్డి వాళ్ళు ఎలాగో చూడలేరు కదా. సో అంచేత వాళ్ళకి తోచిందే వాళ్ళు సరైంది అనుకొని, అందులోనూ ఇంకొకరు చెప్పింది తప్పు అని ఒకరినొకరు కలహించుకుంటూ ఉన్నారు. ఆ విధంగా భిక్షువులారా, ఈ ఇతర తైర్దిక పరివ్రాజకులు గుడ్డివారు, కళ్ళు లేనివారు. వారికి మంచి తెలీదు, చెడు తెలీదు, ధర్మం తెలీదు, అధర్మం తెలీదు. వారు మంచి తెలియక, చెడు తెలియక, ధర్మం తెలియక, అధర్మం తెలియక జగడమాడుతూ, కలహిస్తూ, వివాదిస్తూ ధర్మం ఎలా ఉంటుంది, ధర్మం ఎలా ఉండదు, ధర్మం ఎలా ఉండదు, ధర్మం ఎలా ఉంటుంది అంటూ ఒకరినొకరు మాటల ఈటలతో హింసించుకుంటూ ఉన్నారు. అప్పుడు భగవానుడు ఆ విషయాన్ని తెలుసుకొని అసువుగా ఈ ఉదాహరణాన్ని వెలువరించాడు. ఏంటంటే, ఒకే అవయవాన్ని చూసి దానినే సత్యం అనుకునే శ్రమణ బ్రాహ్మణులు వివాదాల నుండి ఎన్నడూ విరమించుకోరు. అసలైన సత్యాన్ని చూడకుండా వాళ్ళు ఒకదాన్ని చూసి దాన్నే సత్యంగా అనుకొని వాళ్ళదే కరెక్టు అనుకునే వాళ్ళు ఎప్పుడు వివాదాల నుండి ఎన్నడూ విరమించుకోరు. చూస్తే బౌద్ధంలో ఏ భిక్షువు కూడా ఎటువంటి వివాదానికి దిగడు. ఎందుకంటే ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ధర్మానికి గురించిన చర్చ గురించి అయితే ఉంటారు, కానీ నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు అని ఎక్కడ వాదించడం అనేది జరగదు. సో ధర్మం ఇలా ఉంటుంది, శీలాన్ని ఆచరించండి, సమాధిని పెంపొందించుకోండి, ప్రజ్ఞను పెంపొందించుకోండి అని మాత్రమే చెప్పడం జరుగుతుంది తప్ప నిజమైన భిక్షువు మిగతా వాద వివాదాలకు ఎప్పుడు కూడా భిక్షువులు దిగరు. సో భగవానుడు కూడా ఇలా చెప్తాడు, అనవసరమైన వివాదాలు దానివల్ల శూన్యమే తప్ప ఇంకేమీ రాదు. మూర్ఖుణ్ణి గెలవాలనుకోకు, ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా తనని తానే గొప్పవాడిగా చూసుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడు అన్నది కూడా చెప్పడానికి ప్రయత్నించినా కానీ ఆ మూర్ఖుడు దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడు. అలాగే ఈ నానా తైర్దిక సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు కూడా మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ వారిలో వాళ్ళు అసలైన సత్యాన్ని మర్చిపోయి ఒకరినొకరు కలహించుకుంటూ ఉంటారు. అందుచేత పుట్టుగుడ్డివారు ఎలాగైతే ఈ ఏనుగు యొక్క ఒక్కొక్క అంగాన్ని చూసి అదే సత్యమని అనుకుంటారో, ధర్మం గురించి తెలియని వాడు కూడా ఇది ధర్మము, ఇది అధర్మము, నేను చెప్పిందే ధర్మము, మిగతా వాళ్ళు చెప్పేదంతా అధర్మము అంచేత ఏ ఒక్కటి పూర్తిగా తెలియకుండా సత్యమని నమ్మేవాళ్ళు వాళ్ళు గుడ్డి వాళ్ళే. అలాగే వాళ్ళ వెంట నడిచే వాళ్ళు కూడా గుడ్డి వాళ్ళుగానే ఉంటారు. అందుచేత కళ్ళు తెరిచి ఏది సత్యము, ఏది అసత్యము అని ధర్మాన్ని తెలుసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి.